పెట్రోల్ షిప్పులు పోవట్లేదు. పెట్రోలు గనక ఒకవేళ షిప్‌లో ఎక్కిచ్చి పంపిస్తే హార్ముజ్ జలసంధి దగ్గర దాకొచ్చాక ఆగిపోతుంది. ఈలోపు అసలు పెట్రోల్ లోడ్ చేస్తుండగానే దాడులు జరుగుతున్నాయి. పెట్రోల్ నిల్వల మీద దాడులు జరుగుతున్నాయి. ఐఆర్‌జీసీకి సంబంధించినటువంటి దాడులు కంటిన్యూ అవుతున్నాయి. విధ్వంసం సాగుతోంది. మంటలు రేగుతున్నాయి. మరి వీళ్ళకి డబ్బులెక్కడి నుంచొస్తాయి? వాళ్ళ దగ్గర ఏది గల్ఫ్ కంట్రీస్ 8 దేశాలు దగ్గరికి డబ్బులెక్కడి నుంచొస్తాయి? పాతయి ఏమన్నా డబ్బులు తీస్తున్నారు? పాత బంగారం ఏమన్నా తీస్తున్నారు? అంటే ఏం గాదు. ఆయిల్ సరఫరా ఓ పక్కన షిప్పుల ద్వారా వెళ్ళే సరఫరా ఆగిపోతుంది. హార్ముజ్ జలసంధి నుంచి వెళ్ళేటటువంటి రూట్ ఆగిపోతే మిగతా రూట్లకెళ్ళిపోతాను. రెడ్ సీ గాని అటంతా. అదంతా ఒక ఎత్తయితే, మరొక వైపున దుబాయ్, సౌదీ అరేబియా పైప్ లైన్‌ల ద్వారా కొంత ఆయిల్‌ని వేరే దేశాలకి లింక్ అయ్యున్నది. అక్కడి నుంచి అటు యూరప్ దేశాలకి, ఇటు పక్కన ఉన్నటువంటి ఆఫ్రికన్ కంట్రీస్‌కి వెళ్ళేటటువంటి సిస్టమ్ ఉంది. ఆ ఆయిల్ సరఫరా యథావిధిగా నడిచిపోతుంది. ఇప్పుడు ఇరాన్ దాన్ని దెబ్బతీయగలిగితేనే వీళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది. అప్పుడు ప్రపంచమే స్తంభించిపోతుంది.